దామిని స్టేజ్ పైన స్పీచ్ ఇస్తూ ఉంటుంది. మేము నేర్చిన చీర ఒక విజువల్ వండర్ అని గొప్పగా చెప్తూ వాళ్ళ లీలావతి టెక్స్టైల్స్ నుంచి ఒక చీరని ప్రజెంట్ చేయమని అక్కడున్న వాళ్ళకి ఆర్డర్ వేస్తుంది దామిని. దాంతో చీరని ప్రజెంట్ చేస్తారు. ఆ చీరని చూసిన దర్శన్, శరణ్య ఇద్దరు షాక్ అవుతారు. ఆనంద మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. ఆ చీరని చూసిన అక్కడున్న జడ్జెస్, యాంకర్తో సహా అందరూ మంత్రముగ్ధులైపోతారు. లీలావతి తన భర్త కూడా చాలా సంతోషపడతారు. ఆ చీర అంత బాగుంటుంది. యాంకర్ నిజంగా చాలా బాగుంది మేడం సారీ, సూపర్బ్ అని చెప్పి ఈ కాంపిటీషన్లో విన్నర్ లీలావతి టెక్స్టైల్స్ నుంచి దామిని గారు అని అనౌన్స్ చేయడంతో దామిని ఆనందానికి అవధులు ఉండవు. దామిని విన్నర్ అవ్వడంతో అనన్య షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆనంద భైరవి ఒక చోట బయట నిలబడి ఉండగా దర్శన్, శరణ్య వస్తారు. ఏంటమ్మా ఏం జరిగింది అని దర్శన్ అడుగుతుండగా, అత్తయ్య గారు ఇదంతా ఏంటి అని అడుగుతుండగా, నేనే అని కోపంగా అంటుంది. వాళ్ళిద్దరూ అయోమయంగా చూస్తూ ఉండగా ఆ శారీని వాళ్ళ శారీలో కలిపేసింది నేనే అని ఆనంద గంభీరంగా చెప్తుంది. ఆనంద భైరవి తను స్వయంగా చేతులతో నేర్చిన చీరని దామిని లీలావతి టెక్స్టైల్స్కి ఎందుకు అందించిందో, దామినిని ఎందుకు విన్నర్గా చేసిందో అర్థం కాక దర్శన్, శరణ్య ఇద్దరు అయోమయంగా ఆనంద వైపు చూస్తుండగా ఆనంద మాత్రం తను చేసింది కరెక్ట్ అన్నట్టు కాన్ఫిడెంట్గా, కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. అసలు ఆనంద అలా ఎందుకు చేసిందో ఇప్పటికైనా దామినికి అనన్య నిజస్వరూపం, ఆనంద భైరవి మంచి స్వభావం అర్థమవుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.